గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఇక్కడ ఒక వాక్యం ధ్యానిస్తాం మనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఎల్లనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. ఇక్కడ చూడండి వాక్యం ఏం చేసి సెలవిస్తుందో. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అనేది చాలా అపరిమితంగా ఉంటుందంటండి. మితం అనేది లేదు అక్కడ, నో ఎండ్. కాబట్టి మనమైతే ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరిని మనం చూసి ఇతను పాపానికి లోనైన వ్యక్తి, ఇతడు చెడు అలవాట్లు కలిగే వ్యక్తి, ఇతనితో మాట్లాడడం వేస్ట్ అని ఈ లోకపరమైన మాటలు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎక్కడైతే మనుషులను హేళనగా చూసి మనుషులను లెక్క చేయకపోవడం, మనుషుల విషయంలో చాలామంది పాపంలో ఉన్నప్పుడు వారిని దూరం పెట్టడం, ఇతను అన్యూజ్ అండి, ఇతనితో ఏమీ లాభం లేదు, ఇతను వేస్ట్, పనికిరాని వ్యక్తి అని ఎక్కడైతే అలాంటి వ్యక్తులను దూరం పెడతా ఉంటారో, కానీ అక్కడ పాపం ఎలాగైతే జరుగుతూ ఉంటుందో శరీరానికి ఎక్కువగా ప్రావీణ్యత ఇస్తూ శరీరమే జీవితం అని, ఈ లోకమే మనం జీవితం అనేసి చాలామంది పాపంలో ఉంటున్నారండి. చీకటి కార్యాల కోసం ఎక్కువగా తావిస్తున్నారు. కాబట్టి అలాంటి చీకటి పాపాలు జరుగుతున్న కాడనే కృప అనేది ఎక్కువగా ఉంటుందని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకే కృపాకాలంలో మనం ఇప్పుడు ఉన్నాము. కాబట్టి ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారో అక్కడ దేవుని ప్రేమ ఉందని మనం తెలియపరుస్తామండి. రోజు వాక్యం వింటున్నాం కదా, ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం మనం దీవిద్దామండి. అయితే పాపం జరుగుతున్న కాడ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్న వారైనప్పటికీ దేవునికి ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకాన్ని చాలా ఎంజాయ్ చేయాలని అలవాటు పడిన వారు, చెడు అలవాట్లకు బానిసలైన వారు, చెడు ఆలోచనలతో నిండి ఉన్నవారు, ఈ లోకంలో ఎంజాయ్ చేస్తున్నవారు, పాపం నిమిత్తము పాపమే ఎక్కువగా ఏలుతున్నప్పటికీ ఏదైనా చెడు అలవాటును విడిచిపెట్టలేని స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దేవుడి కృప మీ మీద అపరిమితంగా ఉందని చెప్పండి. హీ లవ్స్ గాడ్ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పండి. ఎందుకంటే అక్కడ దేవుని కృప చాలా ఉంది. కాబట్టి పాపం చేస్తున్న బిడ్డలు మనము వేరే చూడకూడదండి, వారిని వ్యతిరేకంగా చూడకూడదు. కానీ అక్కడ దేవుని ప్రేమను వ్యక్తపరచాలి. అలాంటప్పుడు దేవుని బిడ్డలు అనేకంలో దేవుని వైపుకు తిరుగుతారు. అక్కడ నిత్య రాజ్యంలోకి వారు వస్తారండి. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం మనం జీవిద్దాం, అనేకులకు దీవెనకరంగా ఉందాం. ఈ వాక్యం మన హృదయంలో ఫలించి అభివృద్ధి పొందునుగాక. ప్రైజ్ ద లార్డ్ ఆల్. థ్యాంక్ యూ.